జాగృతి జాగృతి జాగృతిని ఎందుకు హైప్ చేసింది? నిజంగా జాగృతి స్లో అయినాక కవితకి ఏమైంది అన్నది క్లియర్గా మనకు తెలుసు. ఎందుకంటే జాగృతి పక్కకెట్టిన తర్వాత ఏది కల్వకుంట్ల కవితనే పక్కకెట్టే అవసరాన్ని ఆసరాగా వాడుకున్న వ్యక్తిగత సహాయకుడు. మేడం పేరు చెప్పి కోట్లలో సొమ్ము. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎట్లా ఉప్పు పుట్టినాలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు. అవుట్ సోర్సింగ్ ఏంది? గ్రూప్ 1 పేపర్లో వీళ్ళు బఠానీలకు అమ్మినట్టు. అక్కయ్య ఆర్డర్స్ ఏంటి? ఆడబిడ్డ అవసరాన్ని ఆసరాగా తీసుకున్న నీచు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కవిత గూండాల అరాచకాలు ఏది జాగృతి పేరు చెప్పుకొని ఎన్ని దందాలు చేసింది, ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నది, నిజంగా కవిత ఎన్ని అరాచకాలు చేసింది, ఆడపడుచుల పని ఎన్ని అగాత్యాలు చేసిరు అన్నది వాళ్ళ చుట్టుపక్కల ఉండే పిఏలను చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో దానికోసమే. ముఖ్యంగా అంటే జాగృతి పేరుతోని అధికారంలో ఉండగా అడ్డగోలుగా ఎట్లా సంపాదించింది, వీళ్ళే కాకుండా కవితే కాకుండా కిందే ఉన్న పిఏలు కూడా ఎట్లా సంపాదించారు, పిఏలకు సహాయకులు ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా అనేకమంది ఆరోపణలు చేసిరు అన్నది క్లియర్గా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. ఏదేమైనప్పటికీ ఎవరని కాదు, కాకపోతే జాగృతి అనే సంస్థను అడ్డం పెట్టుకొని అధికారంలో ఉండగా ఎలాంటి ఆడపిల్లల మనోభావాలకు దెబ్బతీసేటట్టు నిజంగా ఆడపిల్లలను వాడుకొని ఏ విధంగా ఆడపిల్లలను వాడుకున్నారు, జాబులు పెట్టిస్తా అని ఎన్ని అరాచకాలు చేసిరు జాగృతి పేరిట మనం చూసినాం కదా. గ్రూప్ 1 పేపర్ ఎక్కడ ఉప్పు పుట్టినాలు అమ్ముకున్నారు. అదే రీతిలో జాగృతి పేరు చెప్పుకొని కొన్ని దందాలు చేశారు. ఒక సంచలనమైన వీడియో నిజంగా సోషల్ మీడియాలో చక్కర్లు అవుతా ఉన్నది. అది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోను చివరిదాకా చూడండి. కల్వకుంట్ల దొరసాని దందాలు, సెటిల్మెంట్లు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎట్లా చేసింది, తన పిఏ పక్కపంటి ఉన్న పిఏ ఎట్లా చేశారు, పర్సనల్ పిఏ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే జాగృతిని ఎందుకు హైప్ చేసింది, నిజంగా జాగృతి స్లో అయినాక కవితకి ఏమైంది అన్నది క్లియర్గా మనకు తెలుసు. ఎందుకంటే జాగృతి పక్కకెట్టిన తర్వాత ఏది కల్వకుంట్ల కవితనే పక్కకెట్టే ప్రయత్నం చేసిరు. అందుకని ఇప్పుడు మళ్ళీ జైల్లోకి వచ్చిన తర్వాత తనకంటూ జాగృతి ఉంటేనే బలం ఉంటుందని ఆ దందాలు సెటిల్మెంట్ మళ్ళీ మోపి చేస్తారు. అధికారంలోకి వస్తే మళ్ళీ అదే దందాలు కొనసాగుతాయి. నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. ఎందుకంటే ఎంతమంది ఆడపడుచులను చెరబట్టిరు, వాళ్ళు ఎలా చేసిరు, ఏం కథ అన్నది ఖమ్మం నుంచి ప్రతి జిల్లాకు ఒకగాడని కాదు, ఖమ్మం నుంచి పడితే ఇక్కడ నిజామాబాద్ వరకు, అక్కడ చివరి నుంచి పడితే ఇక్కడ చివరి వరకు ఎటువంటి కార్యక్రమాలు చేసిరు. ఆడపిల్లల గురించి మాట్లాడే హక్కు కల్వకుంట్ల కవితకు ఉన్నదా? ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరే చెప్పండి. ఒకసారి దయచేసి ఒకసారి చూద్దాం, వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. కవిత కోటాలో రసిక రాబందులు, ఇది టైటిల్. అంటే నిజంగా కవిత కోటాలో రసిక రాబందులు ఎందుకంటున్నాం అంటే ఆడపిల్లల మనోభావాలతోని, ఆడపిల్లల సెంటిమెంట్తోని, ఆడపిల్లల అఘాయిత్యాలకు పాల్పడ్డ, ఆడపిల్లలపైన అఘాయిత్యాలకు పాల్పడ్డ ఈ రసిక రాబందులు ఎవడు మరి? కవిత కోటరిలో రసిక రాబందులు. కొంపెల్లిలో ఓ కొంప పెట్టిన కవిత పిఏ. కోంపెల్లిలో పిఏ అనట. కవిత పిఏ కోంపెల్లిలో కొంపనే పెట్టినట్టు ఏకంగా దీనికోసం ఈ రసిక రాబందులు, ఆడపిల్లని చెరబట్టడం, ఈ దుర్మార్గులు వీళ్ళు చేసిన అరాచకాలు కోంపెల్లిలో ఒక కొంపనే స్టార్ట్ చేసినట్ట కవితక్క. మరి కవితక్క కూడా ఆడపిల్లల మనోభావాలు దెబ్బతింటే ఆడపిల్లల గురించి గిట్లనే మాట్లాడని చెప్తుంది. మరి చెప్పేటేమో శ్రీరంగ నీతులు ఈ రకంగా చెప్తా ఉంటుంది. మరి అంటే మీరు చెప్పే విధానానికి చేసే పనికి వేరే రకంగా ఉంటుంది. మీ పక్కపంట ఉన్న వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవసరాన్ని ఆసరాగా వాడుకున్న వ్యక్తిగత సహాయకుడు. మేడం పేరు చెప్పి కోట్లలో సొమ్ము వసూలు. అంటే బాధితులు ఇలా దగ్గరికి వస్తారు కదా, వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని కోట్లలో వసూలు చేసినట్టు. అంటే ఇది ఒక్కటే కాదు, ప్రాణాలు కూడా తీసిరు వీళ్ళు, మానభంగాలు కూడా చేసిరు. మా వల్ల కాదంటే కవిత నుంచి కాల్ వస్తుందని బెదిరింపులు. జాబ్ పేరుతో జాగృతి కార్యకర్తల దగ్గరే లక్షల వసూలు. కవితక్క కోటరిలో కంత్రి నా కొడుకులు కాదు, అంతకు మించి మరో మాట కూడా అనొచ్చు. ఎందుకంటే అక్కయ్య ఆర్డర్స్, అనుకున్న అమౌంట్ ఇవ్వాల్సిందే. నీకు పని కావాలంటే నాకు పడక సుఖాన్ని ఇవ్వాల్సిందే. అక్కయ్య సంస్థలోనే ఉన్నా సరే లక్షలు పోస్తేనే అవుట్ సోర్సింగ్ జాబ్ తమ్మి. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, కవిత పిఏ బాధితులు వెళ్ళగక్కుతున్న బాధలు. ఇప్పుడు నేను చెప్పబోయే కవిత పిఏ భాగోతాల చాప్టర్లో జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. రైట్, అసలు సీన్ ముందున్నది. అయితే వీళ్ళు నిజంగా కవితక్క పేరు అడ్డం పెట్టుకొని కవితకు కలవకుండా కవితకు తెలియకుండా ఈ దందాలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎట్లా ఉప్పు పుట్టినాలు అమ్ముకున్నారు. అవుట్ సోర్సింగ్ ఏంది? గ్రూప్ 1 పేపర్లో వీళ్ళు బఠానీలకు అమ్మినట్టు అమ్మిరు. అలాంటి కార్యక్రమం చూసినాం.
చూసినప్పటికీ వీళ్ళేదో ఉద్యోగాలు ఇస్తారు, ఆ ఉన్న ఉద్యోగాలు కూడా మన బిడ్డలకు ఇవ్వకుండా మన భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా నిజంగా ఎంత అన్యాయం చేశారంటే అంత అన్యాయం చేశారు. ఇక్కడ ఒకవేళ నిజంగా నేను అన్నది జరగకపోతే, నేను అన్నది నువ్వు ఇవ్వకపోతే కవితక్క నుంచి ఫోన్ వస్తుందని బెదిరించుడు. గిట్లా జరిగింది దందా ఇల్లది. అంటే కల్వకుంట్ల కవిత గారి భాగవతాలు జాగృతి పేరిట ఇన్ని అరాచకాలు చేసిందని ఫుల్గా ఈ వీడియోలో ఉన్నది, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. అంటే జాగృతి పేరిట ఈమె ఆడపడుచుల మనోభావాలు దెబ్బతింటాయి, ఆడపడుచుల గురించి తప్పుగా మాట్లాడుతున్న ఈమె పేరు అడ్డం పెట్టుకొని ఆడపడుచుల మీద అఘాయిత్యాలు, ఆడపడుచులను లొంగ తీసుకోవడాలు, ఆడపడుచుల దగ్గర డబ్బులు గుంజడాలు, ఉద్యోగాల పేరిట డబ్బులు గుంజడాలు, ఇవన్నీ కార్యక్రమం చేసినప్పుడు గుర్తుకురాదు. తెలంగాణలో నువ్వు నీవినికి వచ్చినప్పుడే తెలంగాణ ఆడపడుచులు గుర్తుకొస్తారు, బీసీలు గుర్తుకొస్తారు, ఎస్టీలు గుర్తుకొస్తారు, ఎస్సీలు గుర్తుకొస్తారు. కానీ తెలంగాణలో మా ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, మా ఆడబిడ్డలను చెరబట్టినప్పుడు గుర్తుకురారు. ఎందుకంటే అది మనం చూస్తాం, ఓసేరామలమ్మ సినిమా చూసినట్టు ఉన్నది. మా దొరబిడ్డను చేయబట్టుకుంటావా అన్నట్టు. మా బిడ్డలను చేయబట్టుకుంటే ఏం లేదు, మా బిడ్డలను లాడ్జ్లకు పిలిస్తే ఏం లేదు అన్నట్టు అట్లుంటుంది. మీకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఫుల్ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. అసలు అక్కయ్య ఆర్డర్స్ ఏంటి? ఆడబిడ్డ అవసరాన్ని ఆసరాగా తీసుకున్న నీచుడెవడు? జాగృతి కార్యకర్తకే కుచ్చుటోపి పెట్టిన కేటుగాడు ఎవడో ఇప్పుడు క్లియర్ కట్ గా చూసేద్దాం. ఇదిగో ఇటు చూశారు కదా, నల్లని తుమ్మ దేహం కలవాడు. ఇతగాడిని చూసి ఆ తుమ్మ ముద్దే చీదరించుకుంటుంది. ఎందుకంటే తుమ్మ చెక్క తనకు తెలియకుండానే మనుషులకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. కానీ వీడు మాత్రం కరప్షన్ కి కేర్ ఆఫ్. ఎమ్మెల్సీ కవిత పిఏగా చెయ్యని దందా లేదు. ఎంబడే ఉండదు. మరి ఈ అగ్రకులాలు మళ్ళీ ఇలా పిఏలు మన బీసీలు ఎస్సీలు పెట్టుకుంటారు అంటే అది ఉండదు. అగ్రకులాలు వాళ్ళు ఇవ్వాలన్నది క్లారిటీ లేదు. కానీ కాకపోతే కవిత పర్సనల్ పిఏ ఈ అరాచకాలకు అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. మరి ఎంబడే ఉంటాడు, నల్లగా తుమ్మ మొద్దున్నట్టు ఉంటాడట. మరి వాళ్ళు ఇవ్వాలన్నది చూడాలి. 2016లో ఓ జాగృతి కార్యకర్త గుండారం విద్యుత్ సబ్ స్టేషన్ లో జాబ్ ఉంది, సాయం చేయమని కోరాడు. దీంతో కొలువు పెట్టిస్తా. వాళ్ళు ఎవరో కాదు, జాగృతి కార్యకర్తనే. 2016లో జాగృతి కార్యకర్త గుండాల మన సబ్ స్టేషన్ లో ఒక జాబ్ ఉందని పెట్టిమని కోరిరాట. కోరితే ఆమెను ఏం చేసింది చూడు అని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశాడు. ఆ తరువాత అదే ఉద్యోగాన్ని ఈ మోసగాడు తన దగ్గరి మనిషికి 7 లక్షలకు అమ్ముకున్నాడు. అమ్ముకోవడమే కాకుండా ఏమీ తెలియనట్టు ఆ బాధితుణ్ణి 6 నెలల పాటు చుట్టూ తిప్పుకున్నాడు. అసలు విషయం ఏమిటి అంటే, ఆలీలు కాదు, జాగృతి కార్యకర్తలే పెట్టిస్తాను డబ్బులు తీసుకున్నాడు. అదే ఉద్యోగాన్ని మళ్ళీ ఆ కార్యకర్తకి ఇవ్వకుండా, జాగృతి కార్యకర్తకి ఇవ్వకుండా 7 లక్షలకు వేరేటోళ్ళకి అమ్ముకొని ఏం తెలియనట్టు మళ్ళా నాంగనాచి మాట్లాడింది. 6 నెలల క్రితమే ఆ జాబ్ ని కవిత పిఏ అమ్ముకున్నాడని ఇది తెలిసి ఆ జాగృతి షాక్ కి గురయ్యాడు. ఇలా కవిత పేరుతో ఆ పిఏ ఎంతో మంది కార్యకర్తలకు కూర్చు టోపీ పెట్టాడని బొగట్ట. ఎమ్మెల్సీ కవిత దగ్గర తన గోడును చెప్పుకునేందుకు ఖమ్మంకు చెందిన ఓ మహిళ వచ్చింది. కానీ కన్నింగ్ ఫెలోగా మారిన పిఏ మాత్రం ఆమెను ట్రాప్ చేశాడు. మాయ మాటలు చెప్పి నీ అవసరం నేను తీరుస్తాను, నాతో ఒక రాత్రి గడపాలని కండిషన్ పెట్టాడు. ఇప్పుడు గుర్తుకురాలే కవితక్క? మరి మీ పిఏ ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే నీ పేరు చెప్పుకొని ఇప్పుడు గుర్తుకురాలే? తెలంగాణ ఆడపడుచునని ఇప్పుడు నీ పీకల మీకు వస్తే గుర్తుకొస్తుంది తెలంగాణ ఆడపడుచున్నాడు. మరి ఈ ఆడపడుచుల పరిస్థితి ఏంది? ఖమ్మంలో మహిళ పరిస్థితి ఏంది? ఇంకా ఈ ఒక్క మహిళ కాదు, అనేక మంది మహిళలు బయటకు వస్తారు. ఇప్పుడు నీ చేతిలో నీ పిఏల చేతిలో చెరబట్టిన మహిళలు ఎవరైతే ఉంటారో అనేక మంది వస్తారు. ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క వీడియోతో ఆగుతాను అనుకుంటున్నామో, ఈ ఒక్క వీడియోతో ఆగది. ఎంతో మంది నువ్వు నీ చేతుల, నీ పిఏల చేతుల, వాళ్ళ సహాయకుల చేతుల బలైపోయిన మహిళలు ఎంతమంది ఉద్యోగాలు పెట్టిస్తామని, లేకపోతే నిజంగా ఏదో ఒక పని పెట్టిస్తామని ఉప్పు పుట్టినాలు కదా అమ్ముకొని వాళ్ళ మాన ప్రాణాలను కూడా చెరబట్టిన ఈ దుర్మార్గుల భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అలా ఆమెను లోబరుచుకొని ఏకంగా నగరంలోని సుచిత్రలో గల ఫ్లాట్ కి వెళ్లేవాడు. కామవాంఛను తీర్చుకుంటూ సదరు మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అయితే పిఏ కాకుండా అతడికి సహాయకులుగా ఉన్న మరో 3 కూడా ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడినారు. ఇక్కడ పిఏ బాధితులు ఆమె ఒక్కతే కాదు, ప్రతి జిల్లాలో 2 నుంచి 3 ఉంటారంట. వినరా? పిఏ కాకుండా ఈ పిఏ ఆమెను లొంగ తీసుకోవడమే కాకుండా సహాయ పిఏలు, ఇప్పుడు సహాయకులు ఉంటారు కదా, ఈయనకు సపోర్ట్ చేసేటోళ్ళు, వాళ్ళ దగ్గర కూడా పాపం ఆమెను లొంగ తీసుకునే ప్రయత్నం చేసిరట, లొంగ తీసుకున్నారు. అంటే ఆమె దగ్గర కూడా ఆమె కోరికలు తీర్చాలని వాళ్ళ 3 కూడా ఆమెను వాడుకున్నారు. వాళ్ళ 3 కూడా. ఈమె ఒక్కతే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. మీరు మాట్లాడితే మళ్ళీ నీతులు, శ్రీరంగ నీతులు చెప్తారు మళ్ళీ. అంటే నమ్మక తప్పదు.
కవిత పిఏ ఆగడాలు ఆగలేదండోయ్. జాగృతి కార్యకర్తతో ల్యాండ్ అమ్మించి మరి 2016 ఇదైతే గరానా మోసం. ఇది ఒకసారి చూడురి. జాబ్లో కథ 2011లో లగ్డి కపుల్లో పెట్ట అకాడమీ ఒకసారి చూడురి. లగ్డికాపూల్లో సిఏ అకాడమీని ఏర్పాటు చేయించాడు. అందులోని ఒక ఫ్యాకల్టీతో కుమ్మక్కై ఆ సిఏ అకాడమీని దివాలా తీయించాడు. అంతేకాకుండా విద్యార్థులకు మాయ మాటలు చెప్పి హిమాయత్ నగర్ లోని గుంటూరుకు చెందిన ఫ్యాకల్టీతో అక్కడ కొత్త అకాడమీని ఏర్పాటు చేశారు. దీంతో జాగృతి కార్యకర్త అప్పటి నారాయణగూడ సిఐగా పనిచేస్తున్న భీమ్రెడ్డికి ఫిర్యాదు చేయగా తన ఆ లెవెలో కాదు, మళ్ళీ జాగృతి కార్యకర్తలనే మోసం చేసింది. అంటే మీరు తెలంగాణ ప్రజలు ఒక ఎక్కడ సామాన్యుడికి లెక్కనే అన్నట్టు ఉన్నది. ఆ ఆలలీలను మోసం చేస్తే ఏం పట్టించుకోబోరు. జాగృతి కార్యకర్తలకే జాబులు పెట్టిస్తా అని పైసలు దొబ్బి ఎటు కాకుండా చేసింది బతుకులు. మనం మళ్ళీ జాగృతి పేరిట మళ్ళీ ఈ రోజు మళ్ళీ దందాలు చేయబడుతుంది. ఈ రోజు మళ్ళీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబడుతుంది. అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని సదరు పిఏ అలర్ట్ అయ్యాడు. కవిత మాట్లాడించినట్టుగా మాట్లాడుతూ ఏపీ వారిపై తెలంగాణ పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని, పీడీ యాక్ట్ పెడతామని బెదిరించారు. ఈ డీలింగ్ లో సదరు ఫ్యాక్ట్ వీళ్ళ ఆపదస్తే నిజంగా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టడం, ఆంధ్రుని నువ్వేంద్ర మావిన పెద్దరికం చేసేదానుడు. వీడు తీసుకున్న డబ్బులు తీసుకొని జాబులు పెట్టిస్తా అని చెప్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అరే ఏపీఓని నువ్వు ఇక్కడేంద్ర నువ్వు పెద్దరికం చేసేదని వాళ్ళని బెదిరించారట. వీళ్ళ కథ చూడు. అంటే వీళ్ళకి ఆపదస్తే తెలంగాణోడు ఆంధ్రుడు, లేకపోతే వీళ్ళు దోస్తాన్ చేస్తే తెలంగాణోడు ఆంధ్రుడు ఉండదు. మీకు పుట్టుకతోనే ఉన్నది. ఈ పుట్టుకతోనే మీకు ఈ గుణం ఉన్నది. ఎందుకంటే మీ నాన్న అదే చేసిండు, నువ్వు అదే చేస్తున్నావు. ఈరోజు మీ అన్న కూడా అదే చేస్తున్నాడు. ఆ రోజు మహా న్యూస్ పైన దాడికి కారణం కూడా అదే. మీ మీద దాడి జరిగితే తెలంగాణోడు ఆంధ్రుడు. మరి నువ్వు ఎందుకు దాడి చేసినావు క్యూ న్యూస్ ఆఫీస్ పైన? నీ దందాలు ఏంది, ఈ సెటిల్మెంట్లు ఏంది జాగృతి పేరుతోని? ఎవరికి సమాధానం చెప్తావు కవితక్క? నుంచి 20 లక్షలు నొక్కేశాడు కవిత పిఏ. అంతేకా 20 లక్షలు, ఒక్క రూపాయి కాదు 2 రూపాయలు. పేదోడు ఒక ఉద్యోగం కోసం ఎంతో కష్టపడతాడు. ఆ ఉద్యోగం పెట్టిస్తా అని వాళ్ళ దగ్గర 20 లక్షలు దొబ్బుతుంది. కాకుండా ఒక సిఏ ఇన్స్టిట్యూట్ విషయంలో కూడా లక్షలు వసూలు చేశాడు. అధికారం ఉన్న రోజులు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాదు, అడ్డగోలు దోషుడే. ఎక్కడ డబ్బులు ఎట్లా వస్తాయి ఏం కథ అనేది మొత్తం అడ్డగోలు దోషించి పెట్టారు అంతే. పిఏగా అతగాడి అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోయాయి. కోట్లల్లో అక్రమంగా సంపాదించాడు. అయినా సరే ఈ విషయం కవితకు తెలిసినా అతడిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇకనైనా అతగాడి అరాచకాలు మేడం చెవికెక్కి దూరం పెడతారో లేదో చూడాలి మరి. కవిత తీసుకున్నావా మరి చర్యలు? ఇప్పటికైనా తీసుకుంటావా చర్యలు? నువ్వు తీసుకునే దమ్ముందా నీకు? నిజంగా అంటే మీ వీనికి అత్తనేమో తెలంగాణ ఆంధ్రోడు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. మా ఆడపడుచుల మనోభావాలు ఆడపడుచులను చెరబట్టడం, ఆడపడుచులను మనభంగాలు చేయడం, లేకపోతే లొంగ తీసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు తెలంగాణోడు ఆంధ్రోడు ఎవడు గుర్తుకాడు. మన తెలంగాణ ఆడపడుచులు కదా ఇట్లా చేయడం కరెక్ట్ కాదని వీళ్ళు చేసేదే కాకుండా వీళ్ళ సహాయ పిఏలతోని అరాచకాలు చేయించుకుంటూ అక్రమాలకు పాల్పడకుండా జాగృతి పెట్టుకొని ఎక్కలేని దందాలు చేసిర్రు. వీళ్ళు అడ్డగోలుగా సంపాదించారు. అందుకే ఇప్పుడు ఈ రకంగా బల్పు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిపైన ఆయన చిట్కలు కొడతా ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలారా జాగృతి పేరుట ఏమేమి దందాలు చేసినా ఏం కథ అనేది ప్రతి ఒక్కటి నేను తీసే ప్రయత్నం చేస్తా. దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.